150 ఏళ్లుగా సాధించుకున్న చట్టాలను రద్దు చేసేందుకు మోదీ సర్కార్ యత్నిస్తుందని కార్మిక సంఘాల నేతలు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టనున్న సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నట్లు చెప్పారు. నాచారం చౌరస్తాలో కార్మిక సంఘాలు సదస్సు నిర్వహించాయి. ఈ సదస్సులో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటియు, హెచ్ఎంఎస్ సహా లెఫ్ట్ సంఘాలు పాల్గొన్నాయి. 150 సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. కోరలు లేని 4 కోడ్స్ని ఈరోజు కార్మికుల మీద రుద్దింది. కార్మికులకు హక్కులు లేకుండా చేస్తే సమ్మెలు ఆగిపోతాయనే భ్రమల్లో ఈరోజు మోడీ ప్రభుత్వం ఉన్నది. మొన్న బడ్జెట్లో కూడా చూసినాం. బడా పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ సంస్థలకు 7 లక్షల కోట్లు దోచిపెడుతూ బడ్జెట్ ప్రవేశపెట్టారు. పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్యం కాకుండా చూడడం కోసం కార్మికుల హక్కులను కాలరాచే ప్రయత్నంలో ఈ మోడీ ప్రభుత్వం ఉన్నది. చరిత్ర అంతా కార్మికులు పోరాడి హక్కులు సాధించుకున్నారు, చట్టాలు సాధించుకున్నారు. చట్టాల భిక్షతో పోరాటాలు రాలేదు. ఇప్పుడు మోడీ పాలకులు కూడా అర్థం చేసుకోవాలి. ఈ చట్టాలన్నీ రద్దు చేస్తే కార్మిక వర్గం భయపడిపోవటం కాదు, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తుంది. దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఐక్య పోరుబాటలు నడుస్తుంది. అందులో భాగంగానే అన్ని కార్మిక సంఘాలు రేపు 12వ తేదీన సమ్మెకు పిలుపునిచ్చినాయి. 12వ తేదీన జరగబోయేటువంటి సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం అంతా ఐక్యంగా పాల్గొనాలని, మోడీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా, దిగి వచ్చే విధంగా తమ పోరు సత్తాను చూపించాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం.